దానికైతే మా ఇంటికైతే వచ్చేసానండి, లగేజ్ తోటి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎంతకి తెగించారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే డే వ్లాగ్ తీద్దామని మా తమ్ముడికి నైటే చెప్పి పెట్టానండి. నేను పడుకున్నప్పుడు చిన్న క్లిప్ తీసన్ని అనేసి వాడు నేను అన్నట్టుగానే మార్నింగే తీశాడు. డే ఇన్ మై లైఫ్ వీడియోనైతే మొత్తంగా చూసేయండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అక్కడ చూపిస్తాను మీకు. 30 అవుతుంది. 6:30కి అందరూ లేచి వచ్చారు. అమ్మ బాబాయ్ 4 లక్షలు ఇద్దన్నాడు. అంత ఎన్ని తులాలని అడిగా, 8 తులాలు అన్నాడు. ఎంత తులం అంటే ఎన్ని గ్రాములు వచ్చింది ఏంటని ఊరికి అడిగాను అనమాట. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పాల ప్యాకెట్ ఎత్తురారాదు, కాఫీ తాగుదాం. కాఫీ పొడి ఉందా మా అమ్మ? కాఫీ సన్ రైజ్ అక్కడ పెట్టు, కాఫీ పెట్టు. టైం ఎగ్జాక్ట్లీ 7 అయింది, కాఫీ టైం. మా చెల్లి కూడా వచ్చింది కాఫీ తాగడానికి. తెలియదే, అవునా? ఫ్రెష్ అయిపోయాము. కాఫీ, స్ట్రాంగ్ కాఫీ అక్కడ అమ్మమ్మ కలుపుతుంది. జలుబైందానే? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వద్దు మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే అది ఇప్పుడు కరెంట్ పోయిందండి. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాడండి. మేమైతే మళ్ళీ కాఫీ తాగి అలా ఫోన్ చూస్తూ ఉన్నాం. మా తమ్ముడేడి అక్కడ ఆడు ఫోను, ఇక్కడ మా చెల్లి ఫోను, ఇక్కడ నా ఫోను. ఫ్రెండ్స్, పాప వీడియో తీస్తుంటే తీసేయి అని చెప్తా. మాట్లాడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడనే తీస్తాను. ఈరోజు గోంగూర చికెన్ తినాలనిపించి గోంగూర తీసుకొచ్చారండి మా హస్బెండ్. అయితే ఇక్కడ మా తాతయ్య ఒలిచి పెట్టేశాడు మొత్తం అంతా కూడా. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ గోంగూర, అలాగే దోసకాయ, ఎండు చేప, చికెన్ కర్రీ అనమాట. సండే స్పెషల్. నాకు అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. మీ ఇంట్లో ఏం వంటలు చేశారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూసారండి గుమ్మగుమ్మలాడిపోతున్నాయి అనమాట రైస్, అలాగే చికెన్ గోంగూర మై ఫేవరెట్ కర్రీ అండి. ఇంకా ఫ్రాన్స్ కూడా మై ఫేవరెట్. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయేసి చర్చ్కి అయితే వెళ్ళాలండి. ఇప్పుడేనండి ఫ్రెష్ అయ్యేసి వచ్చాము. ఇంకా చర్చ్కి వెళ్ళడం ఆలస్యం, 11 o'clock అయింది. మాకు ప్రేయర్ అయితే 11:30కి అనమాట. మార్నింగ్ నుంచి వంటలు నేను అక్కడక్కడే తీసానండి, మొత్తంగా కూడా తీయలేదు. మా అల్లరి సండే వస్తే మామూలు అల్లరి ఉండదు అనమాట. నాకు ఇది వద్దు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నానండి. ఇక్కడ ఈరోజు అయితే ఈవినింగ్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళు వచ్చేసి విజయ్ హాస్పిటల్ దగ్గర ఉంటారు, మేము వచ్చేసి నాగారంలో ఉంటామన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి. 1 month తర్వాత వెళ్తున్నాను. 1 month కూడా నేను ఇక్కడనే ఉన్నానండి. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది చర్చ్ నుంచి కూడా ఇంటికి వచ్చేసామండి. వచ్చేసరికి మా హస్బెండ్ అయితే అన్నం తింటా ఉన్నారు. ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి మేము కూడా తినేస్తాం ఫ్రెండ్స్. తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మా ఈవినింగ్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. చికెన్ గోంగూర, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా ఎండు చేప, దోసకాయ. నువ్వు తినలే అది. మా తమ్ముడు ఎవడ్రా నువ్వా?
ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని లాగిచ్చేస్తున్నామండి. అప్పటికే 2:30 అయిపోయింది టైం అయితే. చికెన్ ముక్కండి తినేసేసి దానికైతే మా ఇంటికైతే వచ్చేసానండి. లగేజ్ తోటి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా డేస్ ఉన్నాను, అక్కడనే ఉన్నాను. సో ఇప్పుడు 5:45 అయితే అవుతుంది. ఇంటికి వచ్చాము. వస్తూ మటన్ కర్రీ తీసుకొచ్చాము. ఈరోజు మటన్ కర్రీ మా హస్బెండ్ చేస్తారు ఫ్రెండ్స్. చేయలేడు. నేనైతే అన్నీ కట్ చేసి ఇచ్చాను. అండ్ మటన్ చాలు అంతే అండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.